చాలా స్పష్టంగా కూడా ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా పార్టీ అధినాయకత్వం కావచ్చు, అందరూ కూడా మరి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని గట్టిగా పోలీస్ యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఇటువంటి బూతుల పంచాంగానికి వైసీపీ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టాలని, ఏమన్నా మీకు చేతనైతే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, మేము కూడా మాట్లాడతాం. మీరు ప్రశ్నించండి, సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మాకుంది, సమాధానం చెప్పే సత్తా మా దగ్గర ఉంది. అంతేకాకుండా ఈ విధంగా మహిళలను కించపరుస్తూ, నాయకులను కించపరుస్తూ కోర్టులు లేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద పడి ఆడవడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో మహిళల మీద పడి ఆడవటం, కోర్టులు లేస్తే లోకేష్ బాబు మీద పడి ఆడవటం. కాబట్టి నువ్వు వాగే పిచ్చవాగుడికి, నువ్వు వాగే పిచ్చి మాటలకి లోకేష్ బాబుకి ఏం సంబంధం, చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? జోగి రమేష్, వాస్తవాలు మాట్లాడు, పిచ్చి ప్రాధాన్యం కానీ పిచ్చిగా మాట్లాడి ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రార్థన సంపాదించుకున్నది. ఈ పిచ్చి మాటలు, పిచ్చి భాష, ఈ బూత్ మాటలు, ఈ బూత్ పురాణాలు కట్టిపెట్టమని తెలియజేస్తా ఉన్నాను.